ఎన్నికలు ముగిసి ఏడాది దాటిపోయింది. మళ్ళీ సాధారణ ఎన్నికలకు చాలా సమయమే ఉంది. మరి అక్కడేంటి రేపో మాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా రాజకీయ వేడి రగులుకుంటోంది. రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్న పాలిటిక్స్ ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయంట. ఎలాంటి ప్రాధాన్యత లేని సమయంలో నేతల హడావిడి చూసి జనాలు సైతం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కదా? నగరి పాలిటిక్స్ లో నయా ట్రెండ్. భానుప్రకాష్ వర్సెస్ రోజా. వరుస పర్యటనలు, నేతల పరామర్శలు. గాలితో కబురుచాలు, వాలిపోతున్న నేతలు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో పొలిటికల్ గా నేతల వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలేం లేకపోయినా అంతకు మించి హడావిడి అక్కడ కనిపిస్తూ ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పాలక ప్రతిపక్షాల మధ్య అప్పుడే పోటాపోటీ మొదలైతే నేతల మధ్య సై అంటే సై అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్యటనలు, పరామర్శలతో ఎవరికి వారు ముందు వరుసలో ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం పొలిటికల్ గా మరోసారి హీట్ పెంచుతోంది. అచ్చం ఎన్నికల సమయంలో కనిపించిన హంగామా ఇప్పుడు మరోసారి నగరి మొత్తంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలే ప్రత్యేకం అనుకుంటే ఇప్పుడు నగరి రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్న నేతలు ఉనికి కాపాడుకునేందుకు హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే నగరి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా ఒకవైపు విమర్శల వారు కొనసాగిస్తూనే మరోవైపు జనంలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్న రెండు పార్టీ నేతలు ఎవరికి వారు చేస్తున్న రచ్చతో లోకల్ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గాలి భానుప్రకాష్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆర్కే రోజా మధ్య ఎన్నికల ముందు నుంచే నువ్వా నేనా అన్నట్టుగా పొలిటికల్ ఫైట్ నడిచింది. అయితే అనూహ్యంగా ఎన్నికల్లో రోజా ఓడిపోవడం, ఎమ్మెల్యేగా భాను విజయం సాధించడంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి గాలి కుటుంబంతో రోజా కయ్యాలు కొత్తేమీ కాదు. గతంలో గాలి ముద్దు కృష్ణమానాయుడుతో రాజకీయంగా కోట్లాడిన రోజా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2024లో మాత్రం దివంగత ముద్దు కృష్ణమా కుమారుడి చేతిలో రోజాకు ఓటమి తప్పలేదు. కూటమి అభ్యర్థిగా భానుప్రకాష్, వైసీపీ అభ్యర్థిగా రోజా నువ్వా నేనా అన్నట్టుగా తలపట్టారు. అయితే ఎన్నికల్లో కూటమి గెలిచింది. ఇక అంత గప్చుప్ అనుకున్నప్పటికీ ఇద్దరి నేతల మధ్య వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికీ ఎవరికి వారు సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరిలో మరింత పట్టు కోసం ఎమ్మెల్యే భానుప్రకాష్, ఉనికి కోసం మాజీ మంత్రి రోజా తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు ఇద్దరు నేతలు. నియోజకవర్గంలోని ఏ మారుమూల గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా సరే ఇట్టే వాలిపోతున్నారట. పిలుపు వస్తే చాలు రెడీ అంటున్నారట. ఓవైపు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు, మరోవైపు చావు కార్యక్రమాల్లో పరామర్శలతో పోటాపోటీ పర్యటనలతో హడావిడి పెంచేశారు. ఎంత ముఖ్యమైన పనులున్నా వాటిని పక్కన పెట్టి మరి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్న ఈ ఇద్దరు నాయకులు నగరి రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయాలకు తెరలేపారు. ఒక్కోసారి ఒకే కార్యక్రమానికి కాస్త వెనక ముందో ఇద్దరు నాయకులు హాజరైన సందర్భాలు ఉన్నాయట. నగరి పాలిటిక్స్ లో ఇదో కొత్త పంతాకు తెరలేచిందనే గుసగుసలు జనాల్లో వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ కార్యం జరిగినా గాలితోనో కాకితోనూ కబురు పంపితే చాలు టైంకు వచ్చేస్తున్న కీలక నేతలు అటు క్యాడర్లో జోష్ నింపుతున్నారు, ఇటు ప్రజల నోళ్లలోనూ నానుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ఒకరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒకరేమో తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడాను. దీంతో ఇద్దరు నాయకుల వరుస పర్యటనలతో ఎక్కడ ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు ఏర్పడతాయోనని కాకిలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందట. ఒకే కార్యక్రమానికి సంబంధించి ఇద్దరికి ఆహ్వానం అంది ఉంటే మాత్రం అక్కడ ముందస్తు జాగ్రత్తగా సెక్యూరిటీ టైట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందట. ముందస్తు సమాచారం ప్రకారం ఇద్దరు ఎదురు పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నగరిలో ఈ నయా పొలిటికల్ ట్రెండ్ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.